ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఇక ఆదివారపు సంఘం కూడికలో సంఘంగా కూడుకుని మరి యొక్క గొప్ప సంగతిని, గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకునే భాగ్యాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఏం అడగాలి, ఏం వెతకాలి, ఏం తట్టాలి. ఏం అడగాలి, ఏం వెతకాలి, ఏం తట్టాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇది మనందరికీ తెలిసిన, ప్రతి క్రైస్తవునికి తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏంటి అసలు ఇది? అసలేంటి ఈ వాక్యము, ఈ మాటలు తెలియని వారి క్రైస్తవులు ఎవరుండరు. మరి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసిన, శిష్యులు బోధ చేసిన ఎన్నో నిగూఢమైన సంగతులు వాళ్ళు మాట్లాడతారు. మరి ప్రభువారు చెప్తున్న మాట, చాలామంది అడగమన్నాడు, వెతకమన్నాడు, తట్టమన్నాడు కాబట్టి ప్రభువా నాకు కష్టం వచ్చింది, నా తీర్చవా అని అడుగుతూ ఉంటారు. అంటే ఏది పడితే దాన్ని అడగొచ్చా? ఏది పడితే దాన్ని అడగాలనే? అసలు ఏంటిది? ఏమడగాలి? అడుగుని మీకు ఇయ్యబడును, వెదకుని మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభువారు చెప్తున్నారు. అంటే దేవుని వల్లారా, ఏది పడితే అది అడగాలని కాదు, కానీ ఇక్కడ ప్రభువారు చెప్పిన మాటలో మన మనసు పెట్టి ఆలోచిస్తే ఎంతో గూఢమైన రహస్యం దాగి ఉంటుంది. ఎందుకంటే అడుగుతే ఇస్తానంటున్నాడు, వెతికితే దొరుకుతుందంటున్నాడు, తట్టితే తీయబడుతుంది అంటున్నాడు. వాస్తవానికి దేవుని వల్లారా, ఈ మూడు, అడుగుడి, వెదకుడి, తట్టుడి, ఈ మూడు కూడా, ఈ మూడు ఎలాంటివంటి మూడు మాటలు ఒక కోంబో ప్యాక్ లాంటివి. ఏంటివండి? కోంబో ప్యాక్ లాగా ఈ మూడు మాటలు. చూడండి, హోటల్లో సింగిల్ ప్యాక్ ఉంటుంది, ఒకరికి సరిపోయే భోజనం ప్యాక్ ఉంటుంది, ఇద్దరికి సరిపోయేది ఉంటుంది, ఫ్యామిలీకి సరిపోయేది ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? ఫ్యామిలీ ప్యాక్. ఇంకా ఎక్కువ మంది ఉంటే జంబో ప్యాక్. అదేవిధంగా ఈ మూడు, ఈ అడగడము, వెదకడము, తట్టడం అనేది ఇది కోంబో ప్యాక్. కోంబో ప్యాక్ అన్నమాట. అంటే వాస్తవానికి దేవుని వల్లారా, ఈ మూడు కూడా, ఈ అడగడము, వెదకడము, దొరకడం అనేది ఇది ఆర్డర్ కాదు. ఇది ఆర్డర్ కాదు. అంటే మనము చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే, మనం మనసు పెట్టి నేర్చుకుంటే మనకి నేర్పించింది, సంఘాల్లో నేర్పించేది
అడగండి అడగండి అడగండి, దేవుడు ఇస్తాడు, అడగండి అడగండి అని చెప్తా ఉంటారు. కానీ మిగతా రెండు చేయకపోతే ఏమి కాదు, ఏమీ రాదు. అర్థమవుతుందండి? మిగతా రెండు అనగా అడగడం ఈజీగా ఉంది కాబట్టి, అడగడము చాలా ఈజీగా ఉంది కాబట్టి మిగతా రెండు వదిలేసి అడగడం మాత్రమే పట్టుకున్నారు క్రైస్తవులు. కానీ ఈ మూడు కలిసి కోంబో ప్యాకులాగా ఉన్నాయి. ఈ మూడు కలిసి అంటే ఈ మూడిటిని చేసినప్పుడే దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు. కానీ మొదటిది మాత్రమే అడగండి అడగండి అని అడుగుతూ మిగతా రెండు వదిలేస్తే ఆ మిగతా రెండు ఎవరు చేస్తారు? మరి మిగతా రెండెవరు చేస్తారు? అందుకే దేవుని వల్లారా, ఈ మూడు కలిసి ఉన్నాయి కానీ ఆర్డరు అది కాదు. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి, మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్. మనకి ఏదైనా అడ్రస్ కావాలన్నప్పుడు, మనకు ఏదైనా ఒకరి అడ్రస్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామండి? వెతుక్కుంటూ వెళుతాం. అవునా కదా? ఒక అడ్రస్ కావాలన్నప్పుడు వెతుక్కుంటూ వెళుతాం. వెతికిన తర్వాత అడ్రస్ దొరికింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? మనము డోర్ని తడతాం. డోర్ని తట్టిన తర్వాత, అంటే ఆ అడ్రస్ దొరికింది, వెతికిన తర్వాత దొరికింది, ఆ డోర్ దగ్గరికి వెళ్తాము, తడతాము. అయ్యా పాస్టర్ గారు, లేదా అయ్య గారు, లేదా మరి సుబ్బారావు గారు, ఇంకేదైనా పేరుతో పిలుస్తామో, అప్పుడు తట్టిన తర్వాత లోపటున్న వ్యక్తి డోర్ తీస్తాడు. అప్పుడు మనం అడుగుతాము, ఎందుకు వచ్చాము అనేది అప్పుడు అడుగుతాం. ఇది ఆర్డర్ అండి. అంటే మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ముందు మనం వెతకాలి. ముందు మనం వెతకకుండా, తట్టకుండా అడుగుతే ఏది మనకు రాదు. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకో. ఇది ఆర్డర్. మొదటి స్థానము వెతకడము, రెండో స్థానము తట్టడము, మూడో స్థానమే అడగడం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అడగడానొక్కదాన్ని పట్టుకున్నారు, మిగతా రెండు పక్కన పెట్టేశారు. అందుకే మీరు ఎంత అడిగినా మీకు ఏమీ రావడం లేదు. కానీ బైబిల్ చెప్పిన ఈ సత్యవాక్యాలు మనం జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి దేవుని వల్ల. మరి మిగతా రెండు అడగండి అని చెబుతున్నారు, కానీ మరి వెతకండి, తట్టండి అని ఏ సేవకులు చెప్తున్నారు, ఏ సంఘాలు చెప్తున్నారండి? ఆలోచించండి దేవుని వాళ్ళారా. అందుకే ఏం వెతకాలి? మరి మనము ఏం వెతకాలి? మనము దేవుణ్ణి వెతకాలి. మనం ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యాన్ని పట్టుకోవాలి. మనం ఎక్కడున్నది ఆయన రాజ్యం? దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? సంఘమే ఆయన రాజ్యం. సంఘమే దేవుని రాజ్యం. అందుకే నువ్వు ముందుగా వెతకవలసినది దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటుంది బైబిల్. ఒకసారి చూస్తే లూకా సువార్త, మనం ఏం వెతకాలో లూకా సువార్తలో రాస్తున్నారు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము, 30-31 వచ్చిన చదువుకుంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 30-31 వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఏమంటున్నాడు? ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని తండ్రికి తెలుసు. ఏం కావాలి? బట్టలు కావాలి, ఆరోగ్యం కావాలి, సంతోషము కావాలి, ఉద్యోగం కావాలి. ఇవన్నీ కావాలని తండ్రికి తెలుసట. ఇవన్నీ వద్దనడం లేదు దేవుడు. ఇవి కూడా వెతుక్కోవాలి మనం.
ఇవి కూడా మనకు కావాలంటున్నాడు. అది తెలుసు తండ్రికి. నువ్వు ఎప్పుడు బాధల్లో ఉండిపోవాలి, ఎప్పుడు కష్టాల్లో ఉండిపోవాలి, దేవుడు ఏమనడం లేదు. ఇవి కూడా కావాలి, కానీ మనము వెతకవలసింది ఏందో చెప్తున్నాడు. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. ముందుగా వెతకవలసినది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. అందుకే ఈ మాటని మత్తయి సువార్తలో ఎలా రాశారో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకమంటున్నాడు. మొదట ఏమున్నదండి? ఆర్డర్లో మొదట వెతకడం ఉన్నది, రెండవదిగా తట్టడం ఉన్నది, మూడవదిగా అడగడం ఉన్నది. నువ్వు వెతకకుండా తట్టకుండా నీకు ఏమీ రాదు దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆర్డర్ క్రమం ఇది. దేవుడు చెప్పిన క్రమంలో మనం వెళ్ళాలి తప్ప మన సొంత ఆలోచనతో వెళ్ళిపోతే మనం దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేకపోతున్నాం. అందుకే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అంటే నువ్వు ఆయన నీతి రాజ్యాన్ని వెతికావా? ఆయన నీతి రాజ్యం నీకు దొరికింది అంటే ఒక సంఘములోకి వచ్చేసావు, మారు మనసు పొంది సంఘములోకి వచ్చావు. నీతి కలిగిన మారు మనసు పొంది నీతితో బ్రతికి దేవుని పిల్లలు కలిగిన ఆ సంఘములో, ఆ స్థలములోకి వచ్చేసావు, ఆ సన్నిధిలోకి వచ్చేసావు. వచ్చిన తర్వాత నువ్వు అక్కడ సత్యం ఉన్నదా లేదా నువ్వు చూసుకోవాలి. ఆ సత్యం అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అర్థమవుతుంది దేవుని వలన. చాలా మంది మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడికే ఈ సంఘానికి వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తాం అనుకో. ఎందుకంటే తాత ముత్తాతలను వెళ్ళిన సంఘానికి నువ్వు వెళితే నీకు పరలోకం రాదు. సత్య సంబంధమైన సంఘం వెతుక్కోవాలి. సత్యం ప్రకటించే సంఘాన్ని మాత్రమే వెతుక్కోవాలి. ఆ సత్య సంబంధమైన సంఘములో నువ్వు ఉన్నప్పుడు ఆ సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకుంటూ ఉండాలి. అర్థముందా దేవుని వలరా? నేను ఇక్కడనే ఈ సంఘంలో బాప్తిసం తీసుకున్నానండి, ఇక్కడికే వెళతానంటే అక్కడ ఏమి లేకపోయినా వెళ్తావా? అందుకే దేవుని వలరా సత్యం అనేది ఒకటి ఉంటుంది. అసత్యము సత్యము. సత్య సంబంధమైన సంఘాన్ని వెతుక్కోవాలి. ఆ సంఘంలో మనం ఉండాలి. ఆ సంఘంలో సేవకుల ద్వారా దేవుడు చెబుతున్న సత్య సంబంధమైన మాటలు అనుసరించి మనం బ్రతుకుతూ ఉండాలి. అప్పుడు మనము దేవుణ్ణి అడిగే అర్హత సంపాదిస్తాం దేవుని వలన. అందుకే చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మనము వెతుక్కోవలసినది, మనం వెతకాల్సింది దేవుణ్ణి పరలోక మార్గం వెతుక్కోవాలి. ఆ పరలోక మార్గం వెతుకుంటే అది దొరకాలి మనకి. అది మనకు దొరకాలి. అలా నీకు దొరికిందనుకో, దాన్ని ఏమంటున్నాడు దేవుడు అంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35-36 వచనాలు దేవుని వలన. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అంటే నన్ను కనుగొనువాడు, దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావు, దేవుడు నీకు దొరికాడు, సత్య సంబంధమైన సంఘములో నువ్వు ఉన్నావు. అప్పుడు నిన్నేమంటున్నాను? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అంటే నిత్య జీవము, పరలోక భాగ్యము దొరుకుతుంది అలాంటి వారికి అంటున్నాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. అందుకే చూడండి దేవుని వలన, ఇక్కడ ప్రభువాను చెప్పిన మాట అడగమన్నది, తట్టమన్నది, మరి వెతకమన్నది, అడగమన్నది, తట్టమన్నది, ఈ వెతకమన్నది 3 ఏదైతే ఉన్నాయో ఈ 3 కోంబో ప్యాక్. ఇవి ఫ్యామిలీ ప్యాక్ లాగా ఈ 3 చేయాలి మనం.
ఈ 3 చేస్తేనే మనకు దేవుని దగ్గర నుంచి ఏదైనా దొరుకుతుంది. మొదటగా వెతకాలి. దాని ఆర్డర్ ఏంటంటే మొదటి స్థానం వెతకడము, 2వ స్థానము తట్టడము, 3వ స్థానమే అడగడము. ఇవి చేయకుండా నువ్వు ఎంత అడిగినా దేవుని దగ్గర నుంచి నీకు సమాధానము రాదు అని గుర్తుపెట్టుకోండి. అందుకే మనము సత్య సంబంధమైన ఆ దేవుణ్ణి పట్టుకోవాలి. ఆయన మనకు దొరకాలి. అలా దొరికితే జీవము దొరికినట్టుగా అంటున్నాడు. అందుకే చూడండి, బాగా గుర్తుపెట్టుకుంటే దేవుని వల్లరా, సాతాను మార్గం ఎలాగుంటుందంటే, సాతాను యొక్క మార్గమును బయలుదేరితే దాని మార్గములో ఆ మార్గం ఎలాగుంటుంది అంటే, మొదట సిమెంట్ రోడ్డు ఉంటుంది. నువ్వు వెళుతుంటే మొదటగా సిమెంట్ రోడ్డు ఉంటుంది. అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ముళ్ళ కప్పలు, గచ్చ పొదలు, గుంతలు, పొదలు ఉంటాయి, ముళ్ళుంటాయి. అర్థముందా దేవుని వల్ల? అంటే సాతాను మార్గంలో వెళుతున్నప్పుడు మొదటగా సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్డు మట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు నీకేమొస్తుందంటే గుంతలు, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ఇవన్నీ అక్కడ వచ్చేస్తాయి. అంత దూరం వెళ్ళిన తర్వాత వెనుకకి రాగలమా? రాలేం కదా దేవుని వల్ల. అదే దేవుని మార్గం ఎలా ఉంటుందంటే సాతాను మార్గము. ఇది సాతాను మార్గములో మొదటనేమో సిమెంట్ రోడ్డు ఉంటుంది, లాస్ట్కి వెళ్ళేసరికి, చివరి వెళ్ళేసరికి అన్ని గుంతలే, ముండ్లే, మరి కంపలే ఉంటాయి. అదే దేవుని మార్గంలో నువ్వు వెళితే మొదట నీకు ముళ్ళ కుప్పలు, ముళ్ళ చెట్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, గతుకులు ఉంటాయి ముందు. అర్థమవుతుందండి? తర్వాత సిమెంట్ రోడ్డు ఉంటుంది. అర్థమవుతుందండి? ముందు ఇవన్నీ ఉంటాయి, తర్వాత సిమెంట్ రోడ్డు ఉంటుంది. కానీ లోకం ఎలాగుందండి? పథ్యం లేని దేవుడు, పండుగల పేరు మీద తినడము, తాగడము, ఎంజాయ్ చేయడము, ఇదే అనుకుంటున్నారు. పాపం దయ్యం ఎలా మోసం చేస్తుంది, ఏది దేవుడో ఏది దయ్యమో తెలియకుండా చాలా మంది మోసపోతున్నారు. కానీ దేవుని మార్గం ఎలా ఉంటుందంటే మొదట గుంతలు ఉంటాయి, ముండ్లుంటాయి, తర్వాతనే సిమెంట్ రోడ్డు ఉంటుంది. అదే దయ్యం మార్గంలో మొదట సిమెంట్ రోడ్డు ఉంటుంది, తర్వాత అంతా కూడా గుంతలు, ముండ్ల చెట్లు, మరి గతుకులు ఉంటాయి దేవుని వలన. అందుకే మీకు అర్థం కావడానికి ఎన్నోసార్లు మనం చదువుకున్న మాటనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. మళ్ళా సామెత గ్రంథం కంప్లీట్ చేద్దాం ఇది చదువుకున్న తర్వాత. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇది ఏంటి? దేవుని మార్గము, ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గములో మొదట ఏముంటాయి? ముండ్ల చెట్లు ఉంటాయి, గతుకులు ఉంటాయి, గుంతలు ఉంటాయి, తర్వాత సిమెంట్ రోడ్డు ఉంటది. అందుకే ఏమంటున్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారం ఏంటది? సాతాను మార్గం. అది సాతాను మార్గం. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అంటే సాతాను మార్గంలో పోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని ప్రభువారు చెప్పేశారండి. సాతాను మార్గంలో మరి పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే నాశనమునకు పోయే మార్గం ముందెలా కనబడుతుంది? సిమెంట్ రోడ్డు కనబడుతుంది, ఆకర్షణగా కనబడుతుంది, నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. చివరికి వెళ్ళేసరికి దాని మార్గములో అప్పుడేముంటాయి? ముళ్ళ చెట్లు, గుంతలు, గతుకులు ఉంటాయి. అదే చెప్తున్నాడు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము, నిత్య జీవానికి వెళ్ళే ద్వారం అది. అది ఎలాగుంటుందట? ఇనుకుగా ఉంటది. మొదటనే నీకు ముళ్ళ చెట్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, కంపలు ఉంటాయి, గతుకులు ఉంటాయి.
జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారు సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. చూడండి దేవుని వల్ల ఎలాంటి మోసం దయ్యం చేస్తుంది ఈరోజు అంటే, అందుకే యేసు ప్రభు వారు చెప్పిన ఆ 3 మాటల్లో మన మీద బాధ్యత ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకేదో బాధ్యత అప్పచెప్తున్నాడు. ఏంటా బాధ్యత? ముందు మనం వెతకాలి. ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆ సంఘము సత్యసమ సంఘాన్ని వెతుక్కోవాలి. దేవుణ్ణి కనుగొనాలి. ఆ కనుగొన్న తర్వాత సత్యసమన సంఘములో ఉండాలి. ఆ సంఘములో ఆ సత్యాన్ని అనుసరించి చెప్పబడిన మాటలకు లోబడి బ్రతకాలి. అర్థమున్న దేవులారా, చాలా మంది సత్యాన్ని వింటున్నారు కానీ అవి లోపలికి పోవడం లేదు. వాళ్ళకి వింటున్నారు, సత్యమే వింటున్నారు కానీ అది లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి. మీరు మంచి కాలేజీ వెతుక్కొని మీ పిల్లల్ని జాయిన్ చేస్తే, లేదా మంచి స్కూల్ వెతుక్కొని మీ పిల్లలు జాయిన్ చేస్తే, వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అక్కడ చెప్తున్న పాఠాలు మరి వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళకి అది ప్రయోజనం. వెళ్ళి వస్తే సరిపోదు కదా, అవి నేర్చుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి చదువు అబ్బుతుంది, వాళ్ళు ఉత్తీర్ణత సంపాదిస్తారు. అదే విధంగా దేవుని మల్లారా, సత్య సంబంధమైన సంఘాన్ని నీకు దొరికినప్పుడు, నీకు ఆ దేవుడు నీకు అది పరిచయం చేసినప్పుడు, ఆ సత్య సంబంధ సంఘములో ఆ సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉండాలి. అందుకే దేవుని మల్లారా, సామెత గ్రంథం మళ్ళా చదువుకుంటే, సామెత గ్రంథం 8వ అధ్యాయము 35-36 వచనాలు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. దేవుణ్ణి కనుక్కున్నవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు, సత్యములో ఉన్నవాడు ఎలాంటి వాడట? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వారికి కలుగును. చూడండి, యెహోవా కటాక్షం వారికి కలుగుతుంది. ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో వాళ్ళ మీద యెహోవా కటాక్షం ఉంటుందట. ఎవరైతే దేవుణ్ణి కనుగొనరో, కింద చెప్తున్నాడు, నన్ను కనుగొనని వారు తనకు తానే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించును. అంటే నష్టాల్లోకి వెళ్ళిపోతారు. నన్ను కనుగొనని వారు నష్టాల్లోకి వెళ్ళిపోతారు. అందుకే దేవుని వలన సత్యం ఎక్కడ దొరుకుతుంది? సత్య సంబంధమైన ఆ దేవుని రాజ్యంలో, సంఘంలో మనం ఉండాలి. అక్కడ ఉంటూ ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉండాలి. అప్పుడు మనము తట్టాలి. అర్థమవుతుందండి? వెతికిన తర్వాత నువ్వు తట్టాలి. ఒక ఆమె ఎన్నిసార్లు తడుతుందో చూడండి, ఎన్నిసార్లు ఆమె తడుతావు, తట్టగానే దొరకదు. మళ్ళా నువ్వు అడగగానే రాదు. ముందు నువ్వు ప్రాసెస్ ఏంటి? ముందు ఆర్డర్ వెతకాలి. వెతికిన తర్వాత అప్పుడు నువ్వు తట్టాలి. అంటే దేవుణ్ణి తట్టాలి. ఆమె ఎన్నిసార్లు తడుతుందో ఒకసారి చూడండి దేవుని వలన. లూకాసు వార్త 18వ అధ్యాయము 3-5 వరకు ఇక్కడ ప్రభువారు ఉపమానం చెబుతూ ఆమె ఎన్నిసార్లు తడుతుంది. మనము అడగగానే రాము, అడగగానే మనం తట్టగానే ఇచ్చేడు దేవుడు. ఎందుకంటే మనం అడుగుతూ ఉండాలి. అలా అడుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మనకది జరుగుతుంది. అంటే ఏదో ఒక రోజు మన ఫైలు ఆయన టేబుల్ మీదకి పోతుంది. ఆ టేబుల్ మీదకి పోయినప్పుడు అప్పుడు మన భక్తి, మన విశ్వాసము, మన ఆసక్తి చూసి అప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి సహాయం చేస్తాడు, ఆ ప్రార్థనకి బదులిస్తాడు. ఇక్కడ ఈమె ఎన్నిసార్లు తడుతుందో చూడండి. ప్రభువారు చెప్తున్న ఉపమానంలో లూకా సువార్త 18వ అధ్యాయము 3-5 వరకు చూస్తే దేవుని వల్లారా, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నదట. చూడండి, ఆమె ఒక ఆయన దగ్గర తరచుగా వస్తుందంట. పాపం విధవరాలు ఆమె ఆయన దగ్గర తరచుగా వస్తుంది. ఆయన న్యాయాధిపతి అట. నా ప్రతివానికి నాకు న్యాయం తీర్చమని ఆ న్యాయమూర్తి దగ్గరకు వస్తా ఉందంట. ఆమె వస్తా ఉన్నది, ఆ బీద విధవరాలు. అడుగుచూ వచ్చిన కానీ
అతడు కొంతకాలము ఒప్పకపోయెను. అంటే అడుగుతూనే ఉన్నది, అంటే తడుతూనే ఉన్నది. నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి అనే ఆ విధవరాలు ఆమెను అడుగుతూ ఉన్నది, ఆయనను అడుగుతూ ఉన్నది, ఆ న్యాయమూర్తిని అడుగుతూ ఉన్నది. తర్వాత అతడు ఆలోచనలో పడ్డాడు. ఆయన ఎలాంటి వాడట? దేవునికి భయపడట, మనుషులను లక్ష్య పెట్టి అసలు ఏ గొడవలేదు. ఇక తర్వాత ఎన్ని కష్టాలకు వెళ్ళిపోతాడు. ఆయనట దేవుడంటే భయం లేదట, మనుషులంటే భయం లేదట. అలాంటి న్యాయమూర్తి దగ్గరికి పాపం విధవరాలు ప్రతిరోజు వెళుతున్నది, తడుతా ఉన్నది. అయ్యా 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 నా మనం విను, అయ్యా నాకు సాయం చేయి, నాకు న్యాయం చేయని అడుగుతా ఉన్నదట. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి నన్ను గోచాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను. అంటే ఏంటంటే ఈ ఉపమానం యొక్క భావము? ఏం చెప్తున్నాడు ప్రభువారు మనకి? ప్రభువారు మనకి ఏం చెప్తున్నారు? నువ్వు మొదటగా వెతుకు. ఏంటి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. వెతికిన తర్వాత అప్పుడు నువ్వు తట్టడం మొదలుపెట్టు. అప్పుడు నీకేం కావాలి అప్పుడు నువ్వు అడగడం మొదలుపెట్టు. అడగగానే రాదు మరలా, కానీ అడగడం మాత్రం మానకు. అడుగుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు దేవుడు నీకు సాయం చేస్తాడు. ఇది అందుకే అనడానికి ఒకటో విషయంలో చెప్తున్నాడు. ఎందుకు చెప్పాను ప్రభువారి ఉపమానము? వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలను అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పారు. ఎందుకంటే నీకు ఏదో కావాలి, నీ కుటుంబానికి ఏదో కావాలి, కానీ నువ్వు ఒక రోజు అడిగి వదిలేస్తే రాదది. నువ్వు ఒకసారి అడిగి వదిలేస్తే రాదది. నీకు వచ్చే వరకు నువ్వు తడుతూనే ఉండాలి. అదే ఈ విధవరాలు చేసింది. ఆ న్యాయమూర్తి మనసు కరిగింది, ఆమెకు సాయం చేశాడు. అదే ప్రభు మనకు నేర్పుతున్నాడు. అంటే వెతికిన నీవు, సత్య సంబంధ సంఘంలో ఉన్న నువ్వు చేయవలసిన ఎన్ని తడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఏదో ఒక రోజు దేవునికి సమాధానం ఇస్తాడు. అర్థముందా దేవుని వాళ్ళారా? అంటే దేవుడు చూస్తాడు, ఈమె లేదా ఈయన ఎంత విశ్వాసంతో అడుగుతా ఉన్నారు కాబట్టి ఎలాగైనా సాయం చేస్తాను, నమ్మకంగా అడుగుతూ ఉన్నారు, సాయం చేస్తాను. అప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. చాలా మంది ఎంత అడిగినా ఎందుకు రావడం లేదంటే ఇదే దేవుడు చెప్పిన ఆర్డర్. ఇది నువ్వు సంఘం ఉండదు, సంఘం ఉండదు, నీకు సత్యం తెలియదు, నువ్వు అడుగు నేర్పించాడు మనకి ఎలా నేర్పారంటే అడగండి. కానీ ప్రభువారు చెప్పారు, అడిగితే రాదు, మొదటగా చేయవలసిన దాని రాజ్యం ఎత్తిని వెతకాలి. వెతికిన తర్వాత ఆ సత్య సంబంధ సంఘంలో నీవు ఉండాలి. అక్కడ ఉండి నువ్వు తట్టాలి. అప్పుడు అంటే దేవుని తడుతూ అప్పుడు నువ్వు అడుగుతుండాలి. అప్పుడు అంటే లాస్ట్ అడగడం అండి. అడిగేది లాస్ట్. మొదట రెండు చేసిన తర్వాత లాస్ట్కు మనం అడగాలి. అర్థమవుతుందండి? మొదటనే వెతకాలి, తట్టాలి, తర్వాత అడగాలి. అప్పుడు మన ప్రార్థనలకు సహాయం వస్తుంది. అప్పుడు దేవుడు సాయం చేస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు ప్రభువారు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏడవచ్చినమ్మా, దేవుడు తాను ఏర్పరచుకునే వాడు దివారాత్రి తన్ను కూర్చి మొనపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా? వాళ్ళకి చెయ్యడా? ఇవ్వడా? ఇస్తాడు. కానీ నువ్వు చేయవలసిన క్రమము తప్పి అడగడం మాత్రమే నువ్వు పెట్టుకుంటే నీకు ఏది రాదు. నువ్వు ముందు వెతకాలి, వెతికిన తర్వాత తట్టాలి, తర్వాత అడగాలి. అప్పుడే దేవుని నుంచి మనకు సమాధానం వస్తుంది. అందుకే ఒక మంచి మాట మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని. ఎప్పుడు పడితే అప్పుడు ఆలకించాడు దేవుడు.
ఇంకా దేవుడు అంటే ఆయన ఇచ్చేవాడు, మనం అడిగేవాడు అనుకుంటున్నాడు చాలా మంది. ఆయన కూడా బిజీగా ఉంటాడు. ఆయన బిజీగా మనకి ఇచ్చే పని మీదే ఉంటాడు అనుకోవద్దు. మనం అనుకూల సమయము, మనకు అనుకూల సమయం కాదు, ఆయనకు అనుకూల సమయము. అందుకే దేవుని వల్లరా మనం ఎప్పుడైనా అనుకూల సమయం మనకి. అర్ధరాత్రి అడుగుతామో, పొద్దున అడుగుతాం, మధ్యాహ్నం అడుగుతూనే ఉంటాం మనం. కానీ దేవుడు అనుకూల సమయం అండి మన మొర ఆలకిస్తాడట. మనని పరిశీలన చేస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు, మన భక్తిని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఆసక్తిని పరీక్షిస్తాడు. అప్పుడే మనకు సమాధానం ఇస్తాడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. అది వాళ్ళకి అనుకూల సమయము. మన అనుకూల సమయం ఎప్పుడో మనకు తెలుసా? మన ప్రార్థనకి ఎప్పుడు సమాధానం వస్తుందో మనకు తెలియదు. కానీ మనము చేయవలసిన పని మాత్రము అది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఏదో ఒక రోజు మనం రాళ్ళు వేయగా ఏదో ఒక రోజు తగులుతుంది. చేపలు పట్టాలంటే ఒక్క నదిలో దొరకవండి. 4 నదుల్లో వాళ్ళు వేస్తే ఏదో ఒక నదిలో చేపలు పట్టినట్టుగా, దొరికినట్టుగా దేవుడు చెప్పిన మాటను లోబడి మనం బ్రతుకుతూ సత్యాన్ని అనుసరిస్తూ మన అవసరాలైన పాదం దగ్గర పెట్టినప్పుడు ఏదో ఒక రోజు ఆయన అనుకూల సమయమందు మన మొర ఆలకించి మనకు సాయం చేస్తాడు అంటున్నాడు ఇక్కడ. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. అది వాళ్ళకి అక్కడ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మరి మన అనుకూల సమయం ఎప్పుడనేది కూడా మనకు తెలియదు గనక, మన ప్రార్థనకి సమాధానము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు గనక, మనం మాత్రము పడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఏదో ఒక రోజు దేవుడు మనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అందుకే దేవుని వలన మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని తడుతూ ఉంటారట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన హృదయాన్ని తడుతాను వాక్యంతో మన హృదయాన్ని తడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు చదువుకున్నమాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. వాక్యము ద్వారా మన హృదయాన్ని ప్రభువారు తడుతూనే ఉంటాను. అర్థమవుతుందండి? నువ్వు హృదయాన్ని తెరవకపోతే నీ హృదయంలోకి వాక్యం రాదు. నీ హృదయంలోకి వాక్యం రాకపోతే నీలో మార్పు రాదు. నీలో మార్పు రాకపోతే నువ్వు అడిగినా నీకు సమాధానం ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, మన మీద ఎవరైనా డోరు తడితే ఆ తీసిన ఆయన మనకేమైనా ఇష్టం లేదో తెలియదు. కానీ ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట, మన హృదయాన్ని తట్టినప్పుడు ప్రభువారు మనలోకి వచ్చేస్తాడట. తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేస్తానని చెప్తున్నాడు. భోజనము, అంత గొప్ప వజ్రము, సింహాసనము, అంత గొప్ప వజ్రాల కిరీటం ధరించుకొని మహాసింహాసనం మీద కూర్చున్న ప్రభువారు మనతో భోజనం చేస్తానంటున్నాడంటే అర్థం చేసుకోండి. దేవుని వల్ల మన హృదయములో ప్రభువారికి చోటు ఇవ్వాలి. ఆ వాక్యము మన హృదయంలోకి వచ్చేయాలి. ఆ వాక్యం హృదయంలో నింపుకోవాలి మనము. అర్థమవుతుందండి? అందుకే ఆయన ఏమి చెప్పితే అది చేద్దామండి. యేసు ప్రభువారు ఏమి చెప్పితే అది చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. కానీ అది చేయకుండా, మనం అనుసరించకుండా, విన్నది వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతే దాని వలన మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం ఉండదు, మన కుటుంబ జీవితానికి ప్రయోజనం ఉండదు. అందుకే వాక్యముతో మన హృదయాన్ని తడుతున్నప్పుడు, ఆ వాక్యానికి లోబడి ఆయన ఏమి చెబితే అది చేసుకుంటా మనం వెళ్ళిపోతున్నప్పుడు
ఖచ్చితంగా ప్రభు మనతోనే ఉంటాడు. అలా లేకుండా ఆయన ఎలా చెప్తే అలా చేయకుండా ఉంటే, ఆయన ఏది చెప్తే అది చేయకుండా మనం వదిలేస్తే ఏమి జరుగుతుందో ప్రభువారు చెప్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏ దినమందు? ప్రభువాని యొక్క రెండవ రాకడ దినమందు, విమర్శ దినమందు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రకటింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారట. అంటే చూడండి, ప్రభువారికి గుర్తు చేస్తారట. వాళ్ళు అడుగుతారట, ప్రభువా నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామమున అద్భుతములు చేశాము కదా, నీ నామమున ప్రవచించాం కదా, చెప్పాం కదా అంటారట. అప్పుడు ప్రభు ఏమంటారట, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవల్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పదును. ప్రభువారు చెప్పింది చెయ్యకుండా నువ్వు అద్భుతాలు చేసినా, స్వస్థతలు చేసినా, మరి ప్రవచనాలు చెప్పినా అలాంటి వారిని ఏమంటున్నాడో, నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అందుకే దేవుని వలరా యేసు ప్రభువారు చెప్పిన విధానం మొదటగా వెతకాలి. వెతికినప్పుడు అడ్డం దొరుకుతుంది కదా, అడ్డం దొరికిన తర్వాత తట్టాలి. తట్టిన తర్వాత ఆయన తీస్తాడు కదా, అప్పుడు నువ్వు మాట్లాడాలి. అప్పుడు అడగాలి, నువ్వు ఏం కావాలి, నువ్వు ఎందుకు వచ్చావు, లేదా ఆయనతో నీకేం పని ఉంది, లేదా అప్పుల కోసం వచ్చి అప్పు తీసుకోవడానికి వచ్చావా, అప్పుడు అడగాలి. ఇది క్రమం, ఇది ఆర్డర్, ఇది ఫ్యామిలీ ప్యాక్ లాంటిది. ఇది అడగడం మాత్రమే మనం పట్టుకొని మిగతా రెండు వదిలేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మన ప్రార్థన ఆలకించాలంటే 1వ యోహాను పత్రికలో చెప్తున్నాడు చూడండి. చివరిగా 1వ యోహాను పత్రికలో 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనని ఆలకించును అన్నది. ఏమర్థమవుతుంది? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. ఎప్పుడు ధైర్యం ఉంటుందండి? ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన చెప్పిన మాటలు మనం బ్రతుకుతూ, ఆ సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. చాలా మంది ప్రారంభంలో మంచి విశ్వాసంతో, మంచి పౌరుషంగా, బలంగా వస్తారు, కానీ మెల్లగా జారిపోతారు, మెల్లగా మరి బలహీనమైపోతారు. కానీ ఆయన చిత్తాన్ని ఎలిగి, ఆయనను కనుగొని, ఆ కనుగొన్న తర్వాత, అంటే వెతికితే దొరికాడు, దొరికిన తర్వాత కనుగొని ఆయన మాటలు మనకి హృదయాన్ని తడుతూ ఉంటాయి. ఆ సత్యం మాటలు హృదయంలో ఉంచుకొని మనం అప్పుడు దేవుని దగ్గర మనం అడిగినప్పుడు, అది ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ఖచ్చితంగా మన మనవి ఆలకిస్తాడంటున్నాడు. అంటే మనము చేయవలసినవి చేయకుండా మన ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి అడిగితే సమాధానం రాదు. దేవుడు చెప్పిన విధంగా అడిగి చూడండి. ఎందుకు రాదో చూద్దాం. ఆయన చెప్పిన విధంగా మనము చేసి అలా బ్రతుకుతూ, మంచి విశ్వాసముతో, భక్తి కలిగి ఆయన మాటలు బ్రతుకుతూ, పరలోకమే గురిగా నిత్య జీవాన్ని సాధించే విధంగా మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ఫైల్ అయిన టేబుల్ మీదకి అప్పుడు వెళుతుంది తప్ప, లేదా నువ్వు అడగడం మాత్రమే ముందు పెట్టుకుని నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, అడుగుతానంటే ఎప్పటికీ నీకు సమాధానం రాదు. సమాధానము రావాలి అంటే మనము అడుగుతూ ఉండాలి, తడుతూ ఉండాలి. కానీ దాని ముందు వెతికిన తర్వాత తట్టి అడగాలి. అది ఆ రెండు చేసి
చివరిగా అడిగితేనే మనకు సమాధానం వస్తుంది. ఈ 3 కలిసి ఉన్నాయి. ఈ 3 మనం చెయ్యాలి. 3 చేసిన వాళ్ళే ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు. అదే ప్రభువారు ఈరోజు మనకి నేర్పించిన ఈ మాటలు ఎన్నోసార్లు మనము చదువుకున్నాం, విన్నాం. కానీ మరి ఇలాగా ఇంకా కూడా ఇంకో మాట కూడా చెప్తాడు. మరి ఇంకా కూడా ఏం అడగాలని చెప్తున్నాడు చూడండి. యాకో పత్రిక ఇంకా కూడా మనం ఏం అడగలచ్చు చూడండి. యాకో పత్రిక 1వ అధ్యాయము, 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగమలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఏంటంట? మీలో ఎవరికైనా జ్ఞానము, ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. మీలో ఎవరికైనా లోక జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. నువ్వు అడగవలసి ఏది పడితే అడగడం కాదు, అక్కడ ఏది పడితే దేవుడు చెప్పిన ఆర్డర్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. క్రమము, మర్యాద, వాక్యానుసారమైన జీవితం అనేది చాలా చాలా ముఖ్యం దేవుని వల్ల. అందుకే దేవుడు ఏది చెప్పినా దానికి లోబడి మనం బ్రతికి జీవిస్తున్నప్పుడు, బ్రతికి మనం పరలోకాన్ని వెతుక్కుంటున్నప్పుడు, ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద ఎప్పుడో ఎక్కువ మనకు అవసరాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు ఆయన దగ్గర పెడతా ఉంటే ఏదో ఒక రోజు నీకు సమాధానం వస్తుంది. కనుక ఏం అడగాలి, ఏం వెతకాలి, ఏమి తట్టాలి అనేది దేవుడి రోజు మనకి తెలియజేశాడు. కనుక ముందు చేయవలసింది వెతకడం అనే పని. ఆ వెతికిన తర్వాత తట్టి దేవుణ్ణి అడగాలి. అలా చేయకుండా అన్ని సంఘాల్లో అడగడం మాత్రమే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమి పొందుకోలేకపోతున్నారు. కానీ ఈ సత్యం మాటలు దేవుడు మనకు నేర్పించాడు కాబట్టి ఇప్పటి నుంచైనా మనం ఈ క్రమంలో వెళదాం, ఈ క్రమంలో ముందుకెళ్దాం. ఖచ్చితంగా దేవుడు ప్రతి పరిస్థితిలో మనకు తోడుగా ఉండి ప్రతి మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానం ఇస్తాడు. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దగ్గపోకుండా విన్న మీ అందరూ ఉదయాలలో చెప్పిన నా హృదయములో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలునైనా. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు ఇద్దిన మా అందరితో మాట్లాడవునైనా. మొదటగా మేము చేయవలసింది వెతకాలని, తర్వాత తట్టాలని, తర్వాతనే అడగాలని ఒక క్రమము మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు. మా ప్రభువాను చెప్పిన ఆ 3 మాటల్లో ఎంత నిగూఢమైన రహస్యమునైనా మర్మము దాగి ఉందో ఈరోజు మేము నేర్చుకున్నామునైనా. ఇక మీదటనైనా ఆ క్రమంలో మేము వెళుతాము. మాకు శక్తిని దయచేయడినైనా. సత్యంలో ఉంటున్న మేము, సత్యంలో కొనసాగుతున్న మేమునైనా ఇక మీదటనైనా మీరు చెప్పిన మాటలు లోబడి జీవిస్తూ ఆసక్తి కలిగి మంచి విశ్వాసము కలిగి జీవించే శక్తిని మాకు ప్రసాదించండి. అలా ఉంటాము. శక్తిని దయచేయండి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినమోతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.